సర్కారు బడులను నిర్వీర్యం చేయడానికి తెలంగాణ ప్రభుత్వము ఒక 100 అడుగులు ముందుకేసింది. సర్కారు బడుల్లో పేదలకు ఉచిత విద్య దొరుకుతుంది. పేదలు సర్కారు బడుల్లో క్వాలిటీతో కూడిన నాణ్యమైన విద్యను వాళ్ళ పిల్లలకు అందించాలని చాలామంది పేదలు సర్కారు స్కూల్లో పిల్లలకి విద్య అభ్యాసం చేపించాలని తహతహలాడతారు. అలాంటి స్కూల్స్ను ఈరోజు తెలంగాణలోని ఈ ప్రజాపాలన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయబోతుంది. నేషనలైజేషన్ అనే పేరుతోని స్కూళ్ళను అన్నిటిని కూడా కనుమరుగు చేసే దుస్థితిని తీసుకొస్తుంది. అసలు రేషనలైజేషన్ అంటే ఏమిటి? దానివల్ల తెలంగాణ రాష్ట్రంలోని 24,235 స్కూళ్ళలో ఎన్ని స్కూళ్ళలో ఉన్న టీచర్స్ కనుమరుగబోతున్నారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 24,235 పాఠశాలలల్లో 16,50,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ 16,50,000 మందికి 1,80,000 మంది టీచర్సు ఉద్యోగార్థులుగా వాళ్ళకు విద్యా బోధన అందిస్తున్నారు. ఈ 1,85,000 టీచర్లల్లో రేషనలైజేషన్ వల్ల ఎన్ని టీచర్ ఉద్యోగాలు ఎగిరిపోతున్నాయి అనేది ఈ వీడియోలో మీకు చెప్తా. వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. రేషనలైజేషన్ వల్ల ఎంత నష్టపోతుంది సర్కారు బడి పాఠశాలలు, అదేవిధంగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఎవరైతే టీచర్స్ కావాలనుకుంటున్నారో మీకు కూడా నష్టం వాటిల్లో పోతుంది. ఈ విషయాలన్నీ వీడియోలో మీకు చెప్తా, ఒకసారి వినండి. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2015వ సంవత్సరంలో ఒక జీవో తీసుకొచ్చారు. రేషనలైజేషన్ అనే పేరుతో ఒక జీవో తీసుకొచ్చారు. రేషనలైజేషన్ అంటే అర్థం ఏంటంటే, ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లలు ఎక్కువ మంది ఉన్న కాడ టీచర్స్ తక్కువ మంది ఉంటారు. కొన్ని స్కూళ్ళలోనేమో టీచర్స్ ఎక్కువ మంది ఉండి పిల్లలు తక్కువ మంది ఉంటారు. కొన్ని స్కూళ్ళల్లో పిల్లలు ఎక్కువ మంది ఉండి టీచర్స్ తక్కువ ఉంటారు. ఇంకొన్ని జిల్లాలలో స్కూళ్ళు ఎక్కువగా ఉంటాయి, ఎన్రోల్మెంట్ అంటే అడ్మిషన్స్ తక్కువగా ఉంటాయి, అక్కడ టీచర్స్ కూడా ఎక్కువగా ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం గమనించి వీటన్నిటిని చక్కదిద్దడానికి, ఒక క్రమ పద్ధతిని పేర్చడానికి రేషనలైజేషన్ అనేది ఏర్పాటు చేయాలా, వ్యవస్థీకరించబడాలా, సమీకరించబడాలా, కొద్దిగా సంస్కరణలు పట్టుకురావాలా అన్న ఉద్దేశంతో ఈ రేషనలైజేషన్ చేస్తారు. అంటే పాఠశాలలో ఒక టీచర్కి 30 మంది విద్యార్థులు ఉండాలని విద్యా హక్కు చట్టం చెప్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం ఒక టీచర్కి 16 మంది పిల్లలు, ఒక టీచర్కి 20 మంది పిల్లలు ఉంటున్నారంట. ఇంకొక కాడ 50 మంది 100 మంది ఉండే స్కూళ్ళల్లో ఎంతమంది టీచర్స్ ఉండాలో విద్యా హక్కు చట్టం కూడా క్లారిటీగా చెప్పింది. అక్కడ 7-8 మంది టీచర్స్ ఉంటున్నారంట. అట్లా ఎక్కువ టీచర్స్ ఉన్న కాడ ఆ టీచర్కి ఎంతమంది స్టూడెంట్స్ ఉండాలి, ఆ స్కూల్లో ఎంతమంది విద్యార్థులు ఉండాలని సర్దుబాటు చేస్తారు. అదేవిధంగా పిల్లలు తక్కువ మంది ఉన్న కాడ ఎక్కువ టీచర్స్ ఉంటే వాళ్ళకు సరిపడని టీచర్లు సర్దుబాటు చేస్తారు. అదేవిధంగా పిల్లలు తక్కువ మంది ఉన్న కాడ టీచర్స్ ఎక్కువ మంది ఉన్న కాడ కూడా ఇలాంటి ప్రాబ్లం అయితే సర్దుబాటు చేసి వేరే కాడికి పంపిస్తారు. ఇలాంటి సర్దుబాటు చేసే కాడ జీరో ఎన్రోల్మెంట్ అంటే జీరో అడ్మిషన్స్ ఉన్న స్కూళ్ళన్నిటిని మూసేసుకుంటూ వస్తారు. అంటే గత ఒక 10 సంవత్సరాల నుండి ఆ స్కూళ్ళల్లో ఎంత అడ్మిషన్స్ అయినాయి, ఎంతమంది జాయిన్ అయినారు, ఎంతమంది జాయిన్ కాలేదు, మరి ఈ స్కూల్స్ని ఏం చేద్దాము, మూసేయడమే దిక్కు అని చెప్పేసి అట్లా మూసేసుకుంటూ వస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ స్కూళ్ళల్లో కూడా టీచర్స్ ఎక్కువ ఉండడం వలన టీచర్స్ లేని కాడ సర్దుబాటు చేస్తారు. లేని కాడ సర్దుబాటు చేయడం వలన ఆయా స్కూళ్ళల్లో టీచర్స్ ఖాళీ ఉన్న పోస్టులు ఇక్కడున్న టీచర్లను తీసుకుపోయి అక్కడ డంపు చేయడం వలన అక్కడ భర్తీ అయిపోతాయి. దీని కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 10,000 టీచర్ ఉద్యోగాలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుంది రేషనలైజేషన్తో. ఈ రేషనలైజేషన్ అనేది బంద్ పెట్టుర్రి అని టీచర్స్ సంఘాలు లొల్లి పెడుతున్నాయి, గగ్గోలు పెడుతున్నాయి. ఇది పాత జీవోను పట్టుకొని ఇట్లా చేయడం తప్పు. ఇప్పుడున్న నిరుద్యోగ వ్యవస్థలో 18,000 టీచర్స్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇప్పుడున్న టీచర్ వ్యవస్థలో 18,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ 18,000 టీచర్ పోస్టులు అన్నిటిని కూడా డిఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ చేస్తారు. డిఎస్సి ద్వారా భర్తీ చేస్తే తెలంగాణలోని బీఎడ్ డిఎడ్ చేసిన వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి విద్యావేత్తల అభిప్రాయం, నాలాంటి వాళ్ళ అభిప్రాయం. కానీ ఇక్కడ చాలామంది బీఎడ్ కంప్లీట్ చేసి డిఎడ్ కంప్లీట్ చేసి టెట్ క్లియర్ చేసుకొని ఎదురు చూసిన వాళ్ళ ఆశలను నిరాశ చేయడానికి ప్రభుత్వం ఒక పనికి మాలిన పనిని ముందటేసుకున్నది రేషనలైజేషన్. ఈ రేషనలైజేషన్ చేయడం వలన కొన్ని గ్రామాలలో ప్రభుత్వం స్కూల్లే కనుమరుగైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే స్కూల్ కంప్లీట్లీ మూసేస్తారు.
జీరో ఎన్రోల్మెంట్ ఉన్న కాడ కంప్లీట్లీ మూసేస్తారు. టీచర్స్ ఎక్కువ ఉన్న కాడ టీచర్స్ని పట్టుకుపోయి లేని కాడ సర్దుబాటు చేస్తారు. లేని కాడ సర్దుబాటు చేయడం వలన 10,000 టీచర్ పోస్టులు కనుమరుగైపోతున్నాయి. శాంక్షన్డ్గా ఉన్న పోస్టులు ఏవైతే ఒక 10,000 టీచర్స్ ఉంటాయో అక్కడ ఎక్కువ టీచర్స్ ఉన్న వారిని తీసుకొచ్చి ఆడ సర్దుబాటు చేయడం వలన ఆడ శాంక్షన్డ్గా అవసరమయ్యే టీచర్స్ని ఇక అక్కడ రిక్రూట్మెంట్ చేయరు. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి తీసుకొచ్చి అక్కడ భర్తీ చేసినారు, ఇక్కడికి వెళ్ళి తీసుకొచ్చి అక్కడ సర్దిన్నారు కాబట్టి ఇక భర్తీ చేయరు. అవన్నీ కాలగమనంలో వెళ్ళిపోతాయి. దీనివల్ల ప్రభుత్వానికి మేలా, మరి నిరుద్యోగులకు మేలా, ఎవరికి లాభం సమాజానికి అంటే ప్రభుత్వానికి లాభం. ఎందుకంటే ప్రభుత్వం తన వ్యయాన్ని తగ్గించుకుంటుంది, తన నిర్వహణలో భాగంగా తన వ్యయాన్ని తగ్గించుకుంటుంది. టీచర్స్ని ఎక్కువ రిక్రూట్మెంట్ చేస్తే ఎక్కువ సాలరీస్ ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కువ రిక్రూట్మెంట్ల వల్ల ఏమవుతుంది, జీతాలు ప్రభుత్వంకి వెళ్ళే ఆదాయం జీతాల రూపంలో వెళ్ళిపోతుంది. జీతాల రూపంలో వెళ్ళిపోవడం వల్ల ప్రభుత్వానికి ఖజానా మీద భారం పడుతుంది. కాబట్టి రేషనలైజేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే సర్దుబాటు అనేది జరుగుతుంది. ప్రభుత్వానికి సర్దుబాటు జరగడం వలన ఆదాయంలో మరి ఎక్కువ శాతం జీతాలకు పోకుండా ఈ ఉన్న వాళ్ళని సర్దడం వల్ల ఆదాయం మిగులు ఏర్పడుతుంది. దీన్ని గమనిస్తుంది ప్రభుత్వం. ఎప్పుడు ఇలాంటివే గమనించుకొని తన మీద వెయిట్ పడకుండా ఏ పాలకుడు వచ్చినా, తెలంగాణ రాష్ట్రంలో ఈయన రేవంత్ రెడ్డి వచ్చినా, ఈయన కేసీఆర్ వచ్చినా, ఇంకో వచ్చినా ఎవడు దరిద్రుడు వచ్చినా ఈ రేషనలైజేషన్ అనేది పక్కా స్కూళ్ళల్లో జరుగుతూనే ఉంటుంది. ఎప్పటికీ ఇలాంటి లొల్లి, ఇలాంటి తంతు వస్తూనే ఉంటుంది. మధ్యలో మన నిరుద్యోగులమే ఆగమాగం అయిపోతాం. మధ్యలో ఉన్న వానికి రాజకీయ నాయకులకు, కార్యకర్తలకు, జెండాలు మోసేటోళ్ళకు ఇవన్నీ తెలివై సమాజంలో విద్య ఎంత ఇంపార్టెంట్ అనేది ఎవరికి తెలియదు. ఆరోగ్యం, విద్య మెరుగుగా ఉన్న దేశాలు అభివృద్ధి చెందుతాయి. ఆరోగ్యంని పట్టించుకోకపోయినా, హెల్త్ను పట్టించుకోకపోయినా, ఎడ్యుకేషన్ పట్టించుకోకపోయినా ఆ దేశంలో పేదరికం రాజ్యం వెళ్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు చాలామంది నిరుద్యోగులందరికీ ఒకటే బాధ, ఈ 10,000 పోస్టులు ఉష్కాక్ అయిపోతున్నాయి, మా పరిస్థితి ఏంటి, డిఎస్సి ఉంటుందా ఉండదా? మొన్న పాఠశాల జాయింట్ డైరెక్టర్ కూడా ఇది అన్నాడు కదా, ఇప్పట్లో డిఎస్సి ఉండకపోవచ్చు, మనకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి డిప్యూటీ డిఈఓలు రావచ్చు నోటిఫికేషన్ అన్నాడు. ఎందుకన్నాడు? వాళ్ళకి తెలుసు కాబట్టి నేషనలైజేషన్ అనేది జరగబోతుంది. ఇది ప్రభుత్వంకి వెళ్ళి పక్క వాళ్ళకు వచ్చింది ఆర్డర్స్, ఇట్లా చేయండి అని చెప్పేసి. సో దాన్ని వాళ్ళు మొదలు పెట్టుకుని ఇప్పట్లో ఉండకపోవచ్చు. రేషనలైజేషన్ చేయడం వల్ల టోటల్గా ప్రభుత్వానికి ఒక క్లారిటీ వస్తుంది. ఏమొస్తుంది? ఓకే, పిల్లల తగ్గట్టు టీచర్లు ఉన్నారా? తెలంగాణ రాష్ట్రంలో 24,235 పాఠశాలలో ఇప్పుడు ఉన్న 16 లక్షల మంది పిల్లలకు, విద్యార్థులకు మరి కరెక్ట్ సరిపోయేంత టీచర్స్, ఫ్యాకల్టీ ఉన్నదా లేదా? ఓకే బస్ ఉన్నదంటే డిఎస్సి లేదు, అరకొరగా టీచర్ల కొరత ఉన్నది అంటే నిమ్మలంగా ఒక డిఎస్సి ఎత్తాడు. ఆ డిఎస్సి ఎప్పుడు ఎత్తాడా అనేది కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. రేషనలైజేషన్ ముందర పెట్టుకుంటే ఖచ్చితంగా చేసేస్తాడు. చాలామంది ఇది టీచర్స్ సంఘాలన్నీ కూడా లొల్లి పెడుతున్నాయి, ఈ రేషనలైజేషన్ చేయకండి సార్ అని చెప్పేసి. ఆడినట్టు లేడు, వీళ్ళు ఇటైనా లొల్లి పెడతారు, అది జరుగుతూనే ఉంటుంది. ఏదేమైనా ఇంకో పెద్ద మోసం అయితే జరగబోతుంది మిత్రులారా, ఇంకో పెద్ద మోసం జరగబోతుంది. ఈ రేషనలైజేషన్ పేరట, డిప్యూటేషన్ పేరట తెలంగాణ రాష్ట్రంలోకి ఆంధ్ర టీచర్సే ఆప్షన్స్ ఇచ్చుకున్నారట కొంతమంది. అట్లా చాలామంది కూడా ఆంధ్ర టీచర్స్ తెలంగాణలోకి చొరబడి తెలంగాణలోనే వాళ్ళు ఉద్యోగాలను మరి ఏలబోతున్నారంట. అట్లా చేయొచ్చా అంటే 100% చేయొచ్చు. అలా వచ్చినవి కూడా చాలా ఉన్నాయి చరిత్రలో. అంతెందుకు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో కూడా, ఓపెన్లో కూడా ఆంధ్రోలు వస్తారు కదా. ఈ తెలంగాణోడు ఎవడు అక్కడ ఉద్యోగాలే కొట్టిన దాఖలు లేవు, కానీ ఆంధ్రోడు ఇక్కడ తెలంగాణ కొడతాను. దరిద్రం ఇట్లున్నది. మానవుడు మన తెలంగాణ బార్డర్ దాటి బయటికి పోయి ఉద్యోగాలు సాధించాడు. అదే తెలంగాణోడో, అదే వేరోడో వాడు ఈ యొక్క సర్కిల్ దాటి బయటికి పోడు. అదే ఆంధ్రోడు ఖచ్చితంగా వాడు ఆంధ్ర బార్డర్ దాటి తెలంగాణలోని హైదరాబాద్లో ఖచ్చితంగా ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాలు కొడతాడు. ఇప్పుడు ఓపెన్ కేటగిరీ 5%. ఈ 5%లోనే వాడు వస్తాడంటే వాడు ఎంత టూ ఫాస్ట్ ఆలోచిస్తాడు, మనకంటే ఎంత టూ ఫాస్ట్గా చదువుతాడని మీరు అర్థం చేసుకోండి. ఏదేమైనా మిత్రులారా భయపడకండి. రేషనలైజేషన్ జరుగుతుందా జరగదా అంటే చూద్దాం, కాలం ఇలా నిర్ణయిస్తో చూద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.